ఐదోది యెహోవా యందు భయభక్తులు కలుగు వారి, భయభక్తులు కలిగిన వారికి దీర్ఘాయు మూలము. ఎవరైతే భయము భక్తితో ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో ఏం కలిగిస్తాడు? దీర్ఘాయును కలగజేస్తాడు. సామెతల 10వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన దీర్ఘాయువునకు ఏం కలుగుతుందట? దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఒకవేళ భక్తిహీనంగా కలిగి ఉంటే నీ ఆయుష్ ఏమవుతుందట? తక్కువ పోవును. భక్తిహీనంగా కలిగి ఉన్నావా? ప్రార్థన చేయగలుగుతున్నామా? మర్చిపోతున్నామా? అయితే దేవుడిని ఆయుష్ను నేను అంటలేనమ్మా, బైబిల్ చెప్తుంది. ఒకవేళ భక్తిహీనంగా కలిగి ఉన్నావేమో నీ ఆయుష్ తగ్గిపోతుంది అంటున్నాడు. భయము భక్తితో కలిగి ఉంటే నీ ఆయుష్ పెరగలుగుతుంది, కారణమవుతుంది. ఇది మన జీవితాలలో ఏ విధంగా కలిగి ఉన్నాం? ఎప్పుడైనా సరి చేసుకున్నావా? నీ ప్రార్థనలో ప్రభువా నేను ఎక్కడైనా నా భక్తిహీనంగా కలిగి ఉన్నానేమో ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? భక్తిహీనంగా భయము భక్తితో కలిగి ఉన్నావా, లేకపోతే భక్తిహీనంగా ఉన్నావా? దేవుని బిడ్డలమైన మన జీవితాలలో ఏ విధంగా కలిగి ఉన్నాం? దేవుని భయము, దేవుని ఆ భయముతో కలిగి ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నావు? భక్తితో ఏ విధంగా దేవుని ఆరాధించగలుగుతున్నావు? మనుషులకు కనబడాలని భయము భక్తితో మరి ఇతరులకు కనబడుచున్నావా, లేకపోతే దేవునికి నువ్వు కనబడుచున్నావా? మనుషుల ఎదుట నీ సత్క్రియలు చూచడం కాదు, ఇదిగో నీ సత్క్రియలు దేవుని ఎదుట నువ్వు కనపరుచుకోవాలి. దేవుని బిడ్డలమైన మన జీవితంలో భయము భక్తితో ఏ విధంగా కలిగి ఉంటున్నావు? ఈ రోజున భయం కలిగి ఉంటే, ఈ రోజున భక్తి కలిగి ఉంటే ఆరాధన మానివేయు. ఆరాధన మానివేయు. ఎందుకు? దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు నా కొరకు ప్రాణము ఆయన ఇచ్చినాడు. ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నువ్వు మందిరానికి మానేయవు. భక్తిహీనంగా మారిపోతున్నావేమో, పడిపోతున్నావేమో. జాగ్రత్తగా, ఈ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. భక్తిహీనంగా కారణంగా అవుతున్నావేమో. భక్తిహీనంగా కారణమైతే దేవుడు నీ ఆయుష్ను తగ్గిస్తున్నా అంటున్నాడు. ఒకవేళ భయము భక్తితో దేవుని ఆరాధిస్తే, దేవునిని స్తుతించగలిగితే నీ ఆయుష్ కారణమవుతుంది. ఈ లోకంలో దేవుని ఆయుష్ను మనం పొందాలంటే మనం ఏం చేయాలి? ఏ విధంగా నడుస్తున్నాము? భయము భక్తితో నడుస్తున్నామా, లేకపోతే భక్తిహీనంగా మనం నడవగలుగుతున్నామా అని మన జీవితాల్లో మనం పరిశీలించుకున్న వారంగా కలిగి ఉండాలి. తర్వాత